నా పేరు పెంటి శ్రీనివాసరావు, ఎక్స్ ఎంపీపీ, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ చేనేత విభాగ అధ్యక్షుడిని. మీరు చాలా అమూల్యమైన సమయాన్ని ఈ చేనేతల యొక్క ఆత్మీయ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేసినందుకు యావత్ చేనేత కుటుంబాలకు మీకు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు స్వామి. నా యొక్క ముఖ్య విన్నపం ఏమిటంటే, రేపు జరగబోయేటటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత అంశాన్ని ఒకటి, చేనేతల గురించి మీకు క్షుణ్ణంగా తెలుసు, వాటి గురించి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, సహకార సంఘాల్లో కానివ్వండి, కార్మికుల దగ్గర నుండి కానీ, పవర్ లూమ్స్ విషయంలో కానీ చాలా గ్యాప్స్ ఉన్నాయి. దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి రాబోయే తరానికి ఈ మార్పు కావాలి, ఆ మార్పు మీ ద్వారానే చెందుతుంది అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే. మీరు ఒక మాట ఇస్తే ఆ మాట వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది ఉండదు. కాబట్టి చేనేత వర్గాలు చాలా వాటికి మార్పును కోరుకుంటున్నాయి. వాళ్ళ పిల్లలు ఈరోజు మీ తరపున టోపిల్ అంటే 4 లక్షల మంది జగన్లు తయారవుతున్నారు రాబోయే 10 ఏళ్లలో. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలనే ఇంకా ఈ ప్రజానీకానికి కనుక తెలిస్తే 2015 నుంచి 2030 వరకు ఉన్నటువంటి విజన్, ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని మనం ఆలోచన చేస్తే మనకు చిన్న చిన్న స్థలాలు కాదు, మన పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, మన పిల్లలు డాక్టర్లు అవ్వాలి, మన మార్పు అక్కడ రావాలని కోరుకోవాలే కానీ ఏదో చిన్న చిన్న మగ్గాల కాడో చిన్న చిన్న విషయాల కోసం మేము ఈ రకంగా ఆలోచనలు చేయకుండా ఉన్నతమైనటువంటి భావాల్ని మనసున్న ముఖ్యమంత్రి దాకా మనం ఆ రకమైనటువంటి కోరికలు కోరికలు తీర్చే మరో మహాత్ముడిగా ఉన్నటువంటి జగన్ గారికి ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం ఈ రకమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ, ఇది ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత విభాగాన్ని చేర్చి ఒక కమిషన్ ఏర్పాటు చేసి దీని విధి విధానాలు, ఒక చేనేత ఒక బ్యాంకును ఏర్పాటు చేసి ఆ బ్యాంకు ద్వారా యువతకి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకో. జై హింద్. నా పేరు కౌత్రపు రాఘవమ్మ అండి. మాకు రాజగృహాల్లో ఇల్లు వచ్చింది నాన్నగారి టైంలో. మేము 2009 కాడి నుంచి అక్కడే ఉంటున్నాము. అక్క పేరేం పేరుక? కౌత్రపు రాఘవమ్మ. రాఘవమ్మ చెప్పక. 2009 కాడి నుంచి రాజపురాలలోనే ఉంటున్నాము, చిన్న ఇంట్లోనే మగ్గం పట్టుకొని. మా ఆర్కే గారు వచ్చిన తర్వాత ఆయన గారు మా ఇల్లు చూసి, ఇంట్లో మగ్గాన్ని చూసి వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి షెడ్లు మొదలుపెట్టి మాకు మగ్గం ఇచ్చారు. ధన్యవాదాలండి మీకు. మా చేనేత అయ్యొత్తని ఈ చేనేత పింఛన్ వస్తుంది, బాగానే ఉందండి మాకు. లేడీస్ అక్క